నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తెలుసు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ అమ్మవార్ల జాతర జరుగుతున్నా కానీ ఈ హైందవ ధర్మాన్ని కాపాడు కోసంలో భాగంగానే, అలాగే ఈ హైందవ ధర్మమే కాకుండా భారతీయతని పెంపొందించడం కోసం అని చెప్పి ముస్లిమ్స్ మహిళలైనా, క్రైస్తవులైనా, హిందూ మహిళలైనా అమ్మవారి ప్రసాదంగా చీరలు తీసుకోవడానికి ఎవరు సంసిద్ధత తెలిపినా కానీ చాలా సంతోషంగా, క్రిస్టియన్ మహిళ అయితే ఇంకా ఆనందపడుతున్నాను, మైనార్టీ వర్గమైన ముస్లిమ్స్ మహిళలైనా చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళందరికీ పట్టు చీరలు అమ్మవారి జాతరలో అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. దానిలో భాగంగానే ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరున్న కోరుకొండకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉన్న జంబూపట్నం అనే గ్రామంలో గొడుగులమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఉన్నాను నేను. అమ్మవారి జాతరకి దాదాపుగా 200 చీరలు, పట్టు చీరలు, దాదాపుగా 1200 మంది మహిళల యొక్క పేర్లు నమోదు చేసుకుని దాంట్లో భాగంగా ఒక 200 చీరలు డ్రా తీసి, ఇప్పుడు డ్రా తీసిన వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ 1000 మందికి ఇంకో సందర్భంలో, అది శ్రావణ మాసంలో కానీ, విజయదశమికి కానీ, అలాగే పండగ కానీ ఇలాగ ఇచ్చుకుంటూ మొత్తం అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేసే కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మహిళలు చాలామంది సంతోషంగా ఈ ప్రాంగణానికి రావడం జరుగుతుంది. నేను ఇప్పుడే చూసి వచ్చాను, టెంట్లు అవి వేసి చాలా బాగా చేశారు. దీనికి అంతటికీ సంకల్పకర్త అయినటువంటి నేను ఇస్తున్నా కానీ, సార్ మా ఊళ్ళో కూడా పెట్టని చెప్పిన నాగా రమేష్ గారి దంపతులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు నా పక్కన ఉన్నారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఒకసారి నమస్కారం చేస్తూ మీరు కనిపిస్తారు. ఆలయ కమిటీ సభ్యులు, అలాగే బ్రాహ్మణులు కూడా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రాహ్మణుల్ని, గోవుల్ని దేవతలుగా నేను నమస్కరిస్తుంటాను. వారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. సార్, రాత్రి మీ మీద దాడి జరిగిందని పర్వాలేదు, అడగండి. దాడి జరిగిందని అంటే నాకు 29వ తారీఖు నాడు మార్చి నెలలో 2024 నా మీద దాడి జరిగింది. నేను దాంట్లో అందరికీ కూడా గోకవరం గ్రామంలో ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీకు కూడా చెప్తున్నాను. నా మేనల్లుడు ఎటువంటి అక్క కొడుకే అయ్యప్ప నా మీద దాడి చేయడం జరిగింది 29వ తారీఖు నాడు. దానికి సంబంధించిన వివరాలను కూడా అందించడం జరిగింది. ఇదేంటంటే ధనాశ ఎక్కువైపోయి మనుషుల్లో ఒక రకమైన పేరాశ పెరిగిపోయింది. కారణం లేకుండానే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటంటే సభ్య సమాజం వినకూడని పద్ధతిలో మాట్లాడుతూ దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. డబ్బు ఆశతోటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయాన్ని నేను మా ఊరి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి, అలాగే సిఐ గారికి, కిషోర్ గారికి తెలియజేయడం. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాను ఈ విషయంలోని. దానికి సంబంధించి నా ఇప్పుడు దాదాపుగా ఒకసారి దాడి జరగలేదు, 5 సార్లు నా మీద దాడి చేశారు. ఒకదానికి నేను సాక్ష్యం చెప్పలేను కానీ 5 మిగతా 4 సందర్భాల్లో కూడా అతను దాడి చేసిన విధానం కానీ, అక్కడ ఉన్న జనాలు చూడడం కానీ, అతను ఉపయోగించిన అసభ్య పదజాలం కానీ ఇవన్నీ జనం చూడడం జరిగింది. 29వ తారీఖు చాలా ఉధృతంగా వచ్చాడు. 13వ తారీఖున రాత్రి నేను, లేకపోతే ఇంకొక రాత్రి ఆదివారం రాత్రి వచ్చి మద్యం తాగి చాలా ఇబ్బంది పెట్టాడు. దీనికంతా కారణం ఏంటంటే మా ఊరిలో తామల రాంబాబు అనే ఒక వ్యక్తి, అతను జూదాలు తర్వాత ఈ రకరకాల కార్యక్రమాలు ఆడిస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాడు. నాతో పాటు కొన్నాళ్ళు కలిసి పనిచేశాడు అతను. నేను అతను మానుకోమని చెప్పాను. అతను మానుకోకపోతే నేను అతను బయటికి పంపించేశాను. అతను బయటికి పంపించేసిన ఆక్రోషంతో ఇతను నా మేనల్లుడు అయ్యప్ప, అతను తోడున్న కట్ట కళ్యాణం, అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇందులో, మన కంబాల మురళి అనే వ్యక్తి, వీళ్ళందరూ ఏంటంటే ఒకటిగా మారి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, రకరకాలుగా చేయడం. ముఖ్యంగా విఎస్పి వార్త అనే సంస్థతోటి కలిసి కంబా శ్రీనివాసరావు గారికి డబ్బు ఏ విధంగా వస్తుంది, అలాగే కంబా శ్రీనివాసరావుకి ఏ విధమైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇలాంటి సీక్రెట్లన్నీ బయట పెడతాను, నా దగ్గర వివరాలు ఉన్నాయి, నాకు ₹1 కోటి ఇస్తే అవన్నీ చేయడం మానేస్తానని చెప్పని నాకు వీడియో కూడా పెట్టడం జరిగింది. విఎస్పి వార్త వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగి, సార్ మీ తమ్ముడు ఇలా చేస్తానని చెప్పని అన్నారు. అంటే నేను చెప్పాను, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. నాకు సంబంధించిన ఆదాయ వ్యయాలన్నీ కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఫైల్ చేయాలి. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ వారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఎప్పుడైనా రావచ్చు, నేనే స్వయంగా వెళ్తాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అవసరమైతే వెళ్ళి నేను చెప్తాను, సార్ నాకు ఏదైనా తప్పులు ఉన్నాయో వెరిఫై చేసుకోండి, ఏమైనా పొరపాటు నా వైపు జరిగితే నేనే వచ్చి మీకు ట్యాక్స్ కడతాను, నా దగ్గర నుంచి ఏమైనా లోపాలు జరుగుతుంటే నేను కూడా సరిగ్గా నేను లెక్కలు చూసుకున్నాను లేదో నాకు తెలియదు, మీరు రండి చెప్పి నేను ఆహ్వానిస్తాను. అది దానికి ఏం ప్రాబ్లం లేదు. అది సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఇప్పుడు నాకు తీసుకున్న లేఅవుట్లో బాగా పెరిగిపోయింది కాబట్టి దాంట్లో డబ్బులు కావాలి, 2 కోట్లు ఇస్తేనే కానీ కుదరదని చెప్పినట్టు అతను అసాంఘిక వ్యక్తి ఎవరైతే తామల రాంబాబు బయటికి వెళ్ళిపోతూ ఎవరైతే ఉన్నాడో అతనికి నా మేనలుడు అయ్యప్ప తోడుగా నిలిచి
వీళ్ళిద్దరూ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయం నేను రాత్రి వివరంగా చెప్పాను. దానికి సంబంధించి అతను ఏదైతే దాడి చేశాడో దాడి చేసిన వివరాలు కూడా నేను మీడియాకు అందజేయడం జరుగుతుంది. ఫుటేజ్లు కూడా ఉన్నాయి, తర్వాత నేను చూపిస్తాను. అది ప్రస్తుతానికైతే మాత్రం సాక్ష్యాలతో సరిపోతుంది. నా పక్కన బత్తుల నానాజీ గారు, అలాగే దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండగానే దాడి జరిగింది. వీళ్ళందరూ చూశారు, వీళ్ళందరూ అడ్డుకున్నారు. ఈ విషయాన్నంతా తెలియపడం జరిగింది. నేను ఇంకో పిలిపి ఏమిస్తున్నానంటే, మంచి వ్యక్తులు చేస్తూ దాదాపుగా 3 నియోజకవర్గాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇలాంటి అసాంఘిక వ్యక్తులు నా మీద దాడి చేస్తుంటే నేను భరిస్తూ ముందుకెళ్లాలనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి ఎవరైతే నాతో లబ్ధి పొంది ఇన్నాళ్ళు ఈ ఆలయాలకు పేరిట విరాళాలు స్వీకరించారో, మంచి పనులు చేస్తే స్వీకరించారో వీళ్ళందరూ కూడా చైతన్యమయ్యి దీనికి ఏదైనా శాంతియుతమైన మార్గం కానీ ధర్నా కానీ ఏమన్నా ఉంటే నా సేవలు అవసరం అనుకుంటే చేయించుకుంటారు. లేదంటే నేను కూడా ఇంక విసిగిపోయాను. నేను దీంతో నా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి వద్దన్న ఆలోచనలో పడిపోయాను. నేను కార్యకర్తలందరికీ కూడా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాను. ఒకవేళ లేదండి మీరు ఇస్తే మాత్రం తీసుకుంటాం, మీకు సంబంధించిన మంచి చెడు మాకు అవసరం లేదని చెప్పనుకుంటే మాత్రం నేను కూడా అది దానికి సంబంధించి మరి నేను కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అది వచ్చిన కలవచ్చు, దీని విధంగా ఎలా ముందుకెళ్దామని చెప్పిన కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది సో ఇలా మంచి పనులు చేస్తూ వెళ్తుంటే దాడులు చేయడం, మానసికంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకే అర్థం కావట్లేదు. నేను కూడా ముందుకెళ్ళాలంటే మానసిక ధైర్యం కావాలి కదా నాకు కూడా. అంటే మంచి పనులు చేసినా కానీ ఇలా చేస్తారనే భావన నాకు వస్తుంది. అది సో ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మీకు కంబాల్సిన వస్తుంది.